హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా ఇచ్చిన టాస్క్ వే టు కెప్టెన్సీ. ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో 2 ట్రైన్స్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. బిగ్ బాస్ బజర్ మోగగానే ఏదైనా ఒక ట్రైన్లోకి ఎక్కి డ్రైవర్ అవ్వడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది అంటూ చెప్పడం అయితే జరిగింది బిగ్ బాస్. ఆ తర్వాత తన ట్రైన్లో ఉన్న కంటెండర్స్లో నుంచి ఒకరిని ఎంచుకొని వారి కారణాలు చెప్పి వారిని కెప్టెన్సీ రేస్లో నుంచి తొలగించాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. దీంతో అందరూ కూడా తమ ట్రైన్లోకి ఎక్కడానికి ట్రైన్ లోపలికి ఎక్కడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముందుగా ఒకవైపు అయితే రాము రాథోడ్ ఎక్కి డ్రైవర్గా కూర్చున్నాడు. ఇక మరోవైపు గౌరవ్, సుమన్ శెట్టి, ఢెమాన్, నిఖిల్ మధ్య అయితే బీభత్సమైన యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే ఇక ఆ తర్వాత సాయి డ్రైవర్గా ఉన్న ట్రైన్లోకి తనూజ, ఇమ్మాన్యుయల్, రీతు, సుమన్ శెట్టి, దివ్య అయితే ఎక్కడం అయితే జరిగింది. దీంతో ముందుగా సాయి మాట్లాడుతూ ఎవరిని నువ్వు తీసేస్తున్నావు అని అందరూ అడగ్గా నేను రీతుని తీసేస్తున్నాను అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. రీతు అయితే నువ్వు ముందు ఏం చెప్పావు, ఇప్పుడేం చేస్తున్నావు, ముందు నాకు దివ్యాని తీసేస్తాను, నువ్వు నా ట్రైన్ ఎక్కువ అని అంటేనే కదా నేను నీకు ట్రైన్ ఎక్కింది అంటే, దివ్య అయితే మాట్లాడుతూ నేను నీకు ముందే చెప్పాను కదా నన్ను తీయొద్దు, ఇది కెప్టెన్సీ కంటెండర్ అని దివ్య అయితే సాయిని మాట్లాడుతుంది. దీంతో సాయి మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకుంటూ నేను రీతునే తీయాలి అనుకుంటున్నాను అంటే, నువ్వు ఇక్కడ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నన్ను తీయాలనుకుంటున్నావు, అది కాదు ఇక్కడ ముఖ్యం, నేను నీకేం చెప్పాను, నువ్వు నాకేం చెప్పావు అంటే అని అడుగుతూ ఉంటే ఇంతలో దివ్య మధ్యలో మాట్లాడుతూ మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యే నన్ను మోసం చేసి ఈ ట్రైన్ ఎక్కించుకున్నావా అంటే, మోసం కాదు, జస్ట్ నేను దివ్యాని తీసేద్దామని మాట్లాడుకున్నాము అంటూ రీతు అయితే చెప్తుంది. ఇక ఆ తర్వాత దివ్య అయితే సాయిపై రెచ్చిపోయింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని రేస్లో నుంచే తొలగించడానికి సిద్ధమైన వారు. మరి నేను ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, నువ్వు కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, మరి ఏ ధైర్యంతో వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారని ఇప్పుడు నువ్వు రీతుకు సపోర్ట్ చేస్తాను అని అంటున్నావో నాకైతే అర్థం అవ్వట్లేదు, అది ఒకసారి గుర్తుపెట్టుకో, బాగా ఆలోచించుకో అంటూ ట్రైన్ అయితే దిగేసింది దివ్య. దీంతో తనుజాకి అలాగే రీతుకి మరో అవకాశం అయితే ఉండిపోయింది. అయితే ఇక్కడ సాయి చేసిన పెద్ద మిస్టేక్, దివ్య చేసిన కరెక్ట్ పాయింట్ ఏమిటి అంటే, నేను ఆల్రెడీ ఇప్పుడు క్యాప్టెన్, నాకేం పోయేది లేదు, నేను దిగిపోతాను, కానీ వచ్చే ఆటల్లో నీకు సపోర్ట్ కావాలంటే వైల్డ్ కార్డ్స్ని నమ్ముకోవాలి, కానీ వారిని నమ్మితే నీకు సున్నం పెట్టేస్తారు అంటూ డైరెక్ట్గా చెప్పేసింది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.